చైనాలో లాంచ్ చేసిన ఐక్యూ Z11 టర్బోని పేరు మార్చేసి ఇండియాలో లాంచ్ చేస్తున్నారు ఐక్యూ 15Rగా. ఎందుకు OnePlus 15Rకి కాంపిటీటర్ అని తెలుస్తుంది. సో చూద్దాం నిజంగా OnePlus 15Rని తట్టేస్తూ వెళ్తుందో లేదా తట్టుకొని పడుతుందో తెలియాలంటే February 24th వరకు వెయిట్ చేయాల్సిందే. సో అంతలోపు మనం షార్ట్ అండ్ స్వీట్గా దీన్ని టెక్నికల్ రివ్యూ చేద్దాం. సో ఐక్యూ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది పర్ఫార్మెన్స్. సో దానికోసం దీంట్లో యూజ్ చేసింది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5, అలానే సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్. ఈ చిప్పులు మనకి ఎందుకు అసలు దీంతో ఏం పని అంటే గేమ్లో అడిషనల్ FPSని యాడ్ చేసి గేమ్ని ఇంకాస్త స్మూత్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే లిక్విడ్ కూల్ వేపర్ ఛాంబర్ని కూడా యూజ్ చేశారు. సో ఇది ఏం చేస్తుంది, CPUని సూపర్ కూల్గా ఉంచుతుంది. సో CPU థ్రోట్లింగ్ని స్టాప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే 6.59 inches, ఇది ఒక ఎక్సలెంట్ చాయిస్. ఎందుకంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పర్ఫెక్ట్ సైజ్లో తీసుకొచ్చారు. 6.59 inches 1.5 KHzతో AMOLED స్క్రీన్, LTPS ప్యానెల్, 144 Hz రిఫ్రెష్ రేట్, 5600 nits పీక్ బ్రైట్నెస్, అలానే GR10+ సపోర్ట్తో కూడా వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్, పిక్సెల్ మెయిన్ 8MP అల్ట్రా వైడ్, 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. సో దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ విషయానికి వస్తే సిలికాన్ కార్బన్ బ్యాటరీ 7600 mAh బ్యాటరీ కమ్స్ విత్ 100 watt సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్, ఫ్లాష్ ఛార్జింగ్. ర్యామ్ అండ్ ర్యామ్ స్టోరేజ్కి వస్తే LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్. సో ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్. అండ్ ఈ ఫోన్ IP68 and 69 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది. అలా అని చెప్పి నీళ్ళు వేసారనుకోండి అంతే సంగతులు. అండ్ ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వస్తే దీని మెయిన్ కెమెరా డిజైన్ ఎలా ఉంది అంటే ఒక గ్లాస్లోకి వెళ్ళి ఒక గురిలా చూసినట్టు భలే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బిల్డ్తో వస్తుంది. ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్. సో ఇది ఒక మంచి ప్రీమియం ఫీలింగ్ మనకి ఇస్తుంది. సో దీని మెయిన్ స్టోరీ ఏంటి అంటే ప్రైస్ అనేది. సో ఈ ప్రైస్ అనేది ఎలా పెడతారు ఏంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా February 24th తెలుస్తుంది. సో OnePlus 15Rకి కాంపిటీటర్ అంటున్నారు. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు దానికి దీనికి. స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అండ్ ఇలానే అండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఎస్పెషల్లీ డ్యూయల్ స్టీరియో స్పీకర్లో సౌండ్ ఉంటే ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. సో దీంట్లో కనుక మన ఓల్డ్ సాంగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా, సుందరి నేనే నువ్వంటా